మనకు డబ్బు ఉంటుంది, అధికారం ఉంటుంది, అందం ఉంటుంది, భవనాలు ఉంటాయి, కార్లు ఉంటాయి, బంగ్లాలు ఉంటాయి, అన్నీ కూడా ఉంటాయి. అంటే మనకి ఏది కూడా ఎదురు ఉండదని చెప్పొచ్చు. కానీ మనిషి ఎప్పుడైతే ఈ ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోతాడో అప్పుడేమంటే వావి వరసలు మర్చిపోవాల్సి వస్తుంది, పశువుల్లో ప్రవర్తించాల్సి వస్తుంది. అప్పుడేమవుతుందంటే తాత్కాలికంగా ఇందాక చెప్పుకున్నటువంటి డబ్బు, అధికారం ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి కాబట్టి తాత్కాలికంగా మనకు సుఖం ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక రోజు ఇంద్రియ నిగ్రహం లేని వ్యక్తుల్ని మనం చరిత్రలో కళ్ళారా అంటే ఆ రోజు నుంచి రావణాసుడి దగ్గర నుంచి ఈ రోజు దాకా చూస్తే కూడా మనం అటువంటి వ్యక్తులు ఉన్నత స్థాయిలో ఉన్నవారు కూడా కిందకి పడిపోవడం చూడవచ్చు. ప్రధానంగా డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, ఉద్యోగం పోతే సంపాదించుకోవచ్చు, వ్యాపారంలో నష్టం వస్తే తిరిగి జాగ్రత్తగా వ్యాపారం చేసి మనం ఆ డబ్బును సంపాదించుకోవచ్చు, వ్యాపారాన్ని పెంపొందించుకోవచ్చు. కానీ మనకున్నటువంటి పేరు ప్రతిష్టలు ఏవైతే అంటే అప్రతిష్ట పాలయ్యామో, పేరు ప్రతిష్టలు పోయాయో ఆ తర్వాత మనం ఎంత కష్టపడ్డా కానీ దాన్ని సంపాదించుకోలేము. ఎదుటి వ్యక్తులు మనల్ని ఏమాత్రం కూడా గుర్తించరు, గౌరవించరని చెప్పవచ్చు. అందులో ప్రధాన పాత్ర పోషించేది ఏంటంటే ఇంద్రియ నిగ్రహం. ఈ ఇంద్రియ నిగ్రహాన్ని మనందరం కూడా అలవర్చుకోవాలి. ప్రధానంగా చెప్పాలంటే మన ధర్మశాస్త్రాలు, వేదాలు ఏవైతే చెప్పాయో దాని ప్రకారంగా ధర్మబద్ధంగా మనం వివాహం చేసుకోవాలి. మనం వివాహం చేసుకున్న తర్వాత గృహస్థాశ్రమ ధర్మంలో మనం అన్నీ కూడా ధర్మబద్ధంగా మనం ఆచరించవచ్చు. అంతేకాని ఎప్పుడైతే మనల్ని మనం మోసం చేసుకుంటూ ఇతరులను మనం మోసం చేస్తూ కప్పిపుచ్చుకుని ఏదో పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినప్పుడు ఎవరు చూడలేదనుకుంటారు కదా, ఈ విధంగా చేస్తుంటాము. అప్పుడు ఏదో ఒక రోజు మన జాతకంలో గ్రహాల యొక్క స్థితిగతులు మారినప్పుడు, చెడు గ్రహాల సమయం ప్రారంభమైనప్పుడు లేదా మంచి గ్రహం యొక్క టైం ప్రారంభమైనప్పుడు ఏమైపోతుందంటే మనం ఇంతకాలం చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో అవి బయటపడతాయి. అప్పుడు ఏమవుతుందంటే ఇంతకాలం మనం కష్టపడి 25 ఏళ్ళు, 20 ఏళ్ళు, 10 ఏళ్ళు ఏదైతే కష్టపడి సంపాదించుకున్నామో పేరు కావచ్చు, కీర్తి కావచ్చు, డబ్బు కావచ్చు, బంగ్లాలు కావచ్చు, ఏవైనా కూడా కావచ్చు, అవన్నీ కూడా ఏదో ఒక రోజు పేక మెడలా కూలిపోతాయని చెప్పొచ్చు. కాబట్టి మనందరం కూడా ప్రధానంగా కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అందుకే మన పెద్దలు ఏం చేశారంటే ఏ వయసు ముచ్చట ఆ వయసులోనే తీరాలి అని చెప్పి ఏం చేశారంటే చిన్న వయసులో అంటే వివాహ వయసు కాగానే వివాహం చేసేవారు. ఎందుకంటే ఇంద్రియ నిగ్రహం అనేది కష్టమవుతుంది కాబట్టి ఇలా వివాహం చేసుకోవడం వల్ల అది ధర్మబద్ధంగా అతను దాని కోరికను, తన మనసులో ఉన్నటువంటి కోరికలు తీసుకునే ప్రయత్నం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో చేశారు. కానీ ఈ విధంగా భార్య ఉన్నప్పటికీ, భర్త ఉన్నప్పటికీ కూడా కొంతమంది ఏంటంటే ఈ కోరికలను ఏవైతే ఉన్నాయో వాటిని అణుచుకోలేకపోవడం వల్ల జీవితంలో పతనావస్థకు చేరుకుంటున్నారని చెప్పొచ్చు. కాబట్టి ఈ విషయంలో కూడా ప్రధానంగా మనం జాగ్రత్త వహించినప్పుడే ప్రధానంగా ఇంద్రియ నిగ్రహంతో పాటుగా మనం మాటను కూడా నిగ్రహించుకోవాలి, కోపాన్ని నిగ్రహించుకోవాలి. మనకు అహంకారం ఏదైతే ఉందో అది మన దగ్గరకు రాకుండా మనం నిగ్రహించుకోవాలి. ఈ విధంగా ఎప్పుడైతే చేస్తామో జీవితంలో ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా చెడు దశలు ఏదైనా వచ్చినప్పటికి కూడా ఇంత మంచి టైంలో మనం ఏదైతే జాగ్రత్తగా పుణ్యకార్యాలు, పుణ్యకర్మలు ఆచరిస్తూ సంపాదించిన డబ్బులో కొంతవరకు దాన ధర్మాలకు ఉపయోగిస్తూ కుటుంబ బాధ్యతలు స్వీకరిస్తూ, ఎందుకంటే ఇవన్నీ కూడా సామాన్య ధర్మం కిందకు వస్తాయి. నా భార్యను నేనే పోషించాను అంటే అది సామాన్యమైన ధర్మం. భర్తగా మన బాధ్యత తప్పదు, భార్యను పోషించాలి. నా పిల్లల్ని నేనే చదివించానంటే తప్పదు. వృద్ధాప్యంలో కొడుకులు, కూతుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆలనా పాలన చూసుకోక తప్పదు. ఎందుకంటే అది కొడుకుగా, కూతురుగా వారి ధర్మం అని చెప్పవచ్చు. వీటన్నిటిని కూడా ఇదే కార్యక్రమంలో మనం సామాన్య ధర్మాల కింద చెప్పుకున్నాం కాబట్టి వీటన్నిటిని అంటే ఈ సామాన్య ధర్మాలను ఎప్పుడైతే మనం ఆచరిస్తామో నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేదాకా సామాన్య ధర్మాన్ని మనం ఎప్పుడు అయితే దాన్ని పట్టుకుని ముందుకు వెళ్తామో. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.